హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇక నుంచి ఉద్యోగులకు పదవి విరమణ అప్పుడే పెన్షన్ మంజూరు ప్రయాస్ కార్యక్రమం కింద పీపీఓలు జారీ పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు రిటైర్మెంట్ రోజునే మనకైతే బెనిఫిట్స్ అయితే ఇక్కడ నుంచి రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అయిన ఈపీఎఫ్ఓలో పరిధికి వచ్చే కార్మికులు ఉద్యోగులకు ప్రయాస్ పథకం కింద సత్వర పదవి విరమణ ప్రయోజనాలను మంజూరులో ఆలస్యంపై యాజమాన్యం అయితే ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. సో దీనివల్ల పదవి విరమణ చేసిన రోజే సర్వీసు వేతనం కానీ సర్వీసు ఆధారిత పెన్షన్ కానీ ఇవన్నీ ఖరారు చేసి పెన్షన్ మంజూరు పత్రాలు పీపీఓ అందించాలన్న లక్ష్యం 4 ఏళ్లుగా నెరవేరడం లేదని పేర్కొంది. దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసిందండి. సో పదవి విరమణ రోజే గౌరవప్రదంగా వారికి రావాల్సిన బెనిఫిట్స్ని వారికి అయితే అందజేయాలని అయితే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంతో ప్రాంతీయ మరియు జోనల్ కార్యాలయాలలో ప్రయాస్ లక్ష్య సాధనకు దూరంగా ఉన్నాయని అయితే తెలిపింది. ఈపీఎఫ్ఓలో డిజిటలీకరణలో భాగంగా ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎఫ్లో అయితే ఇక అర్హులైన వారికి పదవి విరమణ రోజున పీపీఓలు మంజూరు చేయాలని ఈపీఎఫ్ఓ 2020లో ప్రయాస్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటికీ కూడా క్లెయిమ్ల పరిష్కారం నిర్లక్ష్యము అలాగే సరైన వివరాలు లేవన్న కారణంతో పీపీఓలు మంజూరు చేయడం లేదు. పదవి విరమణకు ముందుగానే క్లెయిమ్లు దాఖలు చేసిన సర్వీసు వివరాలు రాలేదంటూ తిరస్కరించారు. ఇటీవల సమీక్ష నిర్వహించిన ఈపీఎఫ్ఓ క్షేత్రస్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవి విరమణ రోజే పీపీఓల మంజూరుకు జోనల్ కార్యాలయాలు, పరిశ్రమలు, సంస్థల యాజమాన్యులకు 3 నెలల్లో పదవి విరమణ చేయనున్న ఉద్యోగులకి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిస్తూ అదనపు కేంద్ర పీఎఫ్ కమిషనర్ అపరాజిత్ జగ్గీ గారైతే ఆదేశాలు ఈ మేరకు జారీ చేస్తున్నారు. సో మనకు పదవి విరమణ రోజే మనకు అందాల్సిన పెన్షన్ సంబంధించి పీపీఓలు మన చేతిలో అందాలి అని చెప్పేసి అలా జరగలేదని చెప్పి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారని. గత 4 ఏళ్ళుగా ఈ లక్ష్యాన్ని ఇంకా వారు నెరవేరడమే లేదు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఇప్పటి నుంచి పదవి విరమణ రోజే పెన్షన్ మంజూరు చేసి ప్రయాస్ కార్యక్రమం కింద అయితే పీపీఓలు జారీ చేయాలని అయితే ఆదేశాలు అందాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.